హాయ్ అండి. ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చూడండి. విత్ ఫ్రంట్ వచ్చేసి డోరీస్ మోడల్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోలో. ఫస్ట్ అయితే లైనింగ్ ఇలా తడిపి ఆరబెట్టిన తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. బోట్ నెక్ బ్లౌజ్ ఇది వచ్చేసి కట్ చేసేది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండాలి. తర్వాత షోల్డర్ నుండి ఇలా బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు హైట్ ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5 కరెక్ట్గా ఇలా రెండు సైడ్లో మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు బ్లౌజ్ నడుము చెక్ చేసుకోవాలి. ఇలాగా ఏ బ్లౌజ్కైనా సరే ఇదే మెథడ్లో బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టేసరికి నడుములో వచ్చేసి 26 ఇంచులు అయితే వచ్చింది. 26 ఇంచుల్లో 4వ భాగం తీసుకోవాలి. 26లో 4వ భాగం వచ్చేసి 6.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత డాట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచుల్లో 4వ భాగానికి 6.5 కదా, 6.5కి 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజులు కాబట్టి డీప్ నెక్ అయితే క్రాస్ కటింగ్ అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 ఇంచులకైతే చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేశాను. నెక్స్ట్ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్ లూజ్లో సగానికి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రాగా 2 ఇంచులకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తే ఫుల్ షోల్డర్ అయితే వస్తుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసి 6.35 లేదా 6.5 తీసుకుంటే సరిపోతుంది. చంక డౌన్ కూడా 6 ఇంచులు అయితే తీసుకోవాలి. మనకి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కాకుంటే పైకి కిందికి చంక డౌన్ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా చెస్ట్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు పైన ఖర్చుకు వదిలేసుకొని బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు డౌన్ కట్ చేస్తాము. అక్కడ నుండి ఇలా కరువు స్కేల్తో అయితే మనకి నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూసారా కరెక్ట్గా 6.5 ఇంచులు మనకి నడుము లూజ్లో 4వ భాగం 6.5 ఇంచులు. ఇక్కడ చంక డౌన్ కూడా సేమ్ అంతే రావాలి. నేను 1/2 ఇంచు మళ్ళీ 6.5 తీసుకున్నాను. చంక డౌన్ మ్యాచ్ ఎక్కువగా 7 ఇంచులు వస్తుంది. అందుకోసం మళ్ళీ 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసి కరెక్ట్గా ఇలా మళ్ళీ ఇలా స్కేల్తో అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇలా పైన ఖర్చు వదిలేసుకొని ఇక్కడ చూసారా కరెక్ట్గా 6.5 ఇంచులు అయితే ఇలా మ్యాచ్ కావాలి. మీరు ఇలా ట్రై చేయండి మీరు కూడా బోట్ నెక్ బ్లౌజ్కి. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్కి. తర్వాత బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ నెక్ వచ్చేసి కప్ వచ్చేసి 4 ఇంచులు ఉంది. మరి ఈ బ్లౌజ్కి అయితే డ్రాప్ షేప్ అయితే ఇస్తున్నాను వెనుక, అందుకోసం అయితే కొంచెం తక్కువగా నెక్ అయితే తీసుకోవాలి. డీప్ నెక్ అయితేనే బోట్ నెక్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేయండి, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ కాబట్టి ఇలా మ్యాంగో షేప్ అయితే ఇస్తున్నాను. కింద నుంచి 3 ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా మ్యాంగో షేప్ అంటే తెలుసు కదా, ఇలా కరువులాగా అయితే ఇలా నీట్గా అయితే వస్తుంది. నెక్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ చిన్నగా కావాలంటే 2.5 ఇంచులు సరిపోతుంది. మనం నెక్ విడ్త్లో మనం 50-50 అయితే షోల్డర్స్కి నెక్కి అయితే తీసుకోవాలి. ఇలా డీప్ నెక్ అయితే నెక్ కొంచెం ఎక్కువగా తీసుకొని ఇలా కరెక్ట్గా ఇలా మ్యాంగో షేప్ అయితే ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ చేశాను. ఇక్కడ మనం ఏ బ్లౌజ్కైనా సరే డోరీస్ అయితే అటాచ్ చేస్తాం కదా, 3 ఇంచుల పై నుండి 3 ఇంచులకి మార్కింగ్ చేశాను. మళ్ళీ కింది నుండి నెక్ డీప్ నుండి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా అయితే మార్కింగ్ చేసి కట్ చేశాను. మార్కర్ అయితే మార్చానండి, బ్లూ కలర్ కనిపించడం లేదని ఇక్కడ మళ్ళీ ఇలా వైట్ కలర్ అయితే మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా మ్యాంగో షేప్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ మన బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం డౌన్ 1/2 ఇంచు డౌన్ కంపల్సరీ కట్ చేసుకోవాలి, లేదా షోల్డర్స్ దగ్గర మనకి ఇలా బుంగలాగా లేచినట్టు అయితే వస్తుంది. కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు విత్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మన వైపుకి వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా చిన్న టక్స్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ ఫ్రంట్ ఫోల్డింగ్ మన వైపుకి ఇలా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడైతే ఏం మార్పులు అయితే ఉండవండి, ఓన్లీ చంక డౌన్ 1/2 ఇంచు మన వైపుకి మార్కింగ్ చేసుకొని లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ అయితే చూసారా, కావాలంటే ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. చాలా న్యూ మోడల్
ఫ్రంట్ డోరీస్ అయితే బ్లౌజ్ చాలా ట్రెండింగ్లో ఉంది. దీన్ని మాన్సా కట్ అని కూడా అంటారు ఫ్రంట్ డోరీస్ మోడల్ని. ఇక్కడ చంకడౌన్ మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి. ఈ మెథడ్ అయితే బోట్ నెక్ బ్లౌజులకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ముడతలు అయితే అస్సలకే రావు. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ మన ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలాగా ఇక్కడ 8.5కి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలా కిందికి చంకడౌన్ 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేశాను. ఇలా నెక్ వచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 అయితే తీసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. 7 ఇంచులు ఈ మోడల్కి నెక్ డీప్ ఉండాలి. 7 ఇంచులు అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి నెక్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేశాను. కింద నుంచి 3 ఇంచులకి ఇక్కడ మళ్ళీ షోల్డర్ వచ్చేసి 1 ఇంచ్కి యాడ్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ లాగా అయితే మార్కింగ్ చేశాను. 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ 2 సమానంగా తీసుకోవాలి. మనం నెక్ మార్కింగ్ చేసుకుంటాం కదా, నెక్కులో సగానికి ఈ మోడల్ మార్కింగ్ చేసుకోవాలి. మన మొత్తం 4 ఇంచుల నెక్ అయితే 2 ఇంచులు ఈ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. 2 ఇంచులు ఇక్కడ మాన్సా కట్ ఈ మోడల్ అయితే కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 తీసుకున్నాను. ఈ మోడల్కి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 9.5 చెస్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి చెస్ట్ పాయింట్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది 9.5 పైన ఖర్చు వదిలేసుకొని చెస్ట్ పాయింట్ 9 ఇంచుల 9.5కి మార్కింగ్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా ఇలా ఫ్రెంచ్ కట్ మోడల్ మార్కింగ్ తెలుసు కదా, ఇలా కొంచెం కర్వ్ ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా చంక వైపుకి ఇక్కడ చంక డౌన్ పైకి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రెంచ్ కట్ అయితే మనకు చాలా నీట్గా అయితే వస్తుంది. మార్కింగ్ చేయాలి. ఇక్కడ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. చంక వైపు 1/2 ఇంచు ఇక్కడ మనకు పట్టేసినట్టు రాకుండా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. ఇలా డాటు క్రాస్గా మనకి ఇక్కడ డాట్ వైపు 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేశాను ఫ్రంట్ సైడ్. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా వేసుకొని 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచు ఇలా. ఇప్పుడు చూడండి, మీకు చాలా క్లియర్గా అయితే అర్థమయ్యేలా చెప్తాను. నెక్స్ట్ బ్లౌజు ఇలా పొడవు అయితే చెక్ చేస్తున్నాను. ఇది ఫ్రెంచ్ కట్ బ్లౌజే కాబట్టి ఒకసారి ఇలా చెక్ చేస్తున్నాను నీట్గా. ఇప్పుడు చూడండి, నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డరు బ్యాక్ పార్ట్ షోల్డరు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ 2 సమానంగా ఉండాలి. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్లో సగానికి 2.5 ఇంచులన్నర నెక్ 1 ఇంచ్ అయితే ఈ మోడల్ నెక్ మార్కింగ్ చేసుకొని కట్ చేశాను. వీడియో